బాస్ 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 దయచేసి ఇక్కడ పెట్టొద్దు బాస్. వద్దు బాస్ బాస్ ప్లీజ్ బాస్. అదేం కాదు, ఊరుకో. వద్దు బాస్ వద్దు బాస్. భయపడకు. భయం వేస్తుంది బాస్. వద్దు, భయపడకు. బాస్ బాస్ కింద పడిపోతానేమో బాస్. అలాగే ఉండు, స్టడీగా ఉండు. నేను వెళ్ళొచ్చేస్తాను. ఫుల్ చార్జ్ ఎక్కిన తర్వాత క్యాకే. ఓకే, ఇలా వదిలేసి వెళ్ళిపోయండి. దేవుడా నువ్వే కాపాడాలి, నేను కింద పడిపోకూడదు. ఓ మై గాడ్ చాడుతోంది. దేవుడా ఊరేసుకొని ఆడుతున్నట్టుంది. రే ఎక్కడ తెచ్చావురా రే? రే ఒకసారి చూడరా. త్వరగా వచ్చి చావరా, కింద పడిపోయేలా ఉన్నానురా. జస్ట్ మిస్. రే అలాగే వదిలేసి ఉంటే నేను చచ్చిపోయావండిరా. ఏం కాలేదు, జస్ట్ మిస్ లో కాపాడాను. నన్ను కాపాడింది నువ్వు కాదురా, ఆ చార్జర్ నన్ను కాపాడింది. ఓ, చార్జరే కాపాడిందా? నాలాగే నువ్వు దాంతో కూడా మాట్లాడితే దానికి థాంక్స్ చెప్పరా. అంత అవసరం లేదులే. ఇంత జరిగినా వీటి నన్ను మళ్ళీ అక్కడే పెడుతున్నాడే. ఏమయ్యా రోడ్డు చూసి నడిపోవయ్యా, పక్కకి వెళ్ళి ఆడుకోపో. కళ్ళు కనిపించవా నీకు? చింటూ ఎక్కడున్నావు? అమ్మా నేను ఇక్కడే ఉన్నాను. అక్కడేం చేస్తున్నావురా? మా ఇది నా బస్సు, బాగుందా? నేను కుట్టుకునే మిషన్ నీకు బస్సా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? విజయవాడ నుంచి విశాఖపట్నం దాకా వెళ్తున్నా. ఈ బస్సులో ఇప్పుడు మొత్తం 100 మంది ప్యాసింజర్లు ఉన్నారు. నేనే వాళ్ళని సేఫ్టీగా తీసుకెళ్ళాలి. ఏమండి వీడిని చూడండి, పొద్దున్నే అలర్ట్ చేస్తున్నాడు. ఏమైంది? ఒకసారి రండి. ఏంటి ఏమైంది? ఏమండి వీడిని చూడండి, పొద్దున్నే పిచ్చోడ్లో ఏదేదో చేస్తున్నాడు. నాన్నని కూడా నీ బస్సులో ఎక్కించుకుంటావా? నువ్వు టికెట్ కొంటే ఎక్కొచ్చు నాన్న. టికెటేగా, ఓ 10 రూపాయలు ఉంటే టికెట్ తీసుకుంటా. నేను మీకు టికెట్ ఇచ్చి డైరెక్ట్ గా పంపిస్తా. మీరు వారితో కలిసి చిన్నపిల్లల్లా మాట్లాడతారేంటి? మమ్మీకి ఏం తెలీదురా, నువ్వు పచ్చింటూ నేను నీ బస్సు ఎక్కుతాను. నా మిషన్ కి ఏదైనా అవ్వాలి, అప్పుడు మీ ఇద్దరి సంగతి చెప్తాను. ఈ నెల జీతం వచ్చేసింది, ఈ నెలంతా దీంతోనే గడపాలి. అయ్యగారు నమస్తే. చెప్పు ఫాను. అయ్యగారు కాయలు పోయిందనుకుంటాను, అందుకే తిరగలేకపోతున్నాను. నాకు 500 ఇస్తారా? సరే తీసుకో, కాయలు మార్చుకో. థ్యాంక్స్ అయ్యగారు. బాబు మన కేబుల్ బిల్ కట్టాలండి, మర్చిపోయారేమో గుర్తు చేస్తున్నా. కట్టకపోతే కనెక్షన్ పీకేస్తారు. అయినా అసలు ఎవరు ఇంట్లో టీవీ చూడడం లేదు, ఫోన్ చూసుకోవడానికి టైం సరిపోట్లా. సరే తీసుకో. నెట్ఫ్లిక్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతుందండి. ఏంటి నెట్ఫ్లిక్సా? అన్సబ్స్క్రైబ్ చేసుకుంటానులే. బాస్ ఏసీలో గ్యాస్ అయిపోయింది బాస్. చలికాలం వచ్చాక నేను ఆన్ కూడా చేయలేదు కదరా, మరి నీ ప్రాబ్లం ఏంటి? బాస్ ప్రాబ్లం అదే బాస్, మీరు ఆన్ చేయకపోవడం వల్లే నా గ్యాస్ అయిపోయింది. ఏంట్రా ఇది? వాడుకున్నా డబ్బులు కట్టాలి, వాడుకోకపోయినా డబ్బులు కట్టాలి. ఇగో తీసుకో, మొత్తం అయిపోతుంది. బాసు నాకు 5,500 రూపాయలు ఇచ్చుకో. రేయ్ నీకెందుకురా డబ్బులు? పోయిన నెలగా నేను ఫ్రెష్ గా తీసుకొచ్చాను. రే ఫ్రెష్ గా తీసుకొచ్చావా కానీ ఫుల్ గా తీసుకొచ్చావా? అవును కదా, వీడికి ఈఎంఐ కట్టాలి. ఇగో తీసుకో, ఖర్చులన్నీ పోను, చివరికి 500 మిగిలాయి. బ్రో హాయ్ బ్రో. బ్రో రీఛార్జ్ చేసుకోవాలి, ఓ 500 రూపాయలు ఉంటే ఇచ్చుకో. నాకు అసలు ఫోనే వద్దురా. నానా ఏం నాన్న ఇది? వావ్ చింటూ, ఇవన్నీ నా మెమరీస్ రా. చిన్నప్పుడు ఇలాగే బియ్యం గింజ మీద నా పేరు రాసుకొని తిరిగేవాన్ని. నీకోటి కొనేమంటావా? అంత చిన్న బియ్యం గింజ మీద పేరు రాస్తారా? అన్నా చింటూ అని రాసేవండి అన్న. నానా ఈయన బిట్టులు రాయడంలో ఎక్స్పర్ట్ అనుకుంటాను నాన్న, అందుకే ఇలా చిన్న వాటి మీద బాగా రాస్తున్నారు. చింటూ నానా చాలా బాగుంది. టవలు వెళ్ళి స్నానం చేద్దాం, పోతా. నువ్వు వెళ్ళరా. ఏమైంది? రే ఎల్లొచ్చాక తుడుచుకోరా, ఆ దరిద్రాన్ని ఎంతసేపని చూస్తూ ఉంటాను. టవలు స్నానం అయిపోయింది, రా. నెమ్మదిగా రా రే, నెమ్మదిగా. అరే రే రే, అయ్యో నా బతుకు రే. రే రే అండర్ గ్రౌండ్ లో పడేసి బాస్ వీడిని ఎందుకు బాస్ నా మీద పడేశారు? కంపు కొడుతుంది, తీసేయండి బాస్. రే ఆగ్రా, తీస్తానులే. చింటూ కొట్టుకెళ్దామా? నానా నేను కొట్టుకొస్తాను, కానీ నేను వెనక కూర్చున్నప్పుడు వేరేలా కూర్చుంటాను. వీడొకడు వద్దన్నా వదలడు. సరే కూర్చో. ఏం జాలీగా ఉందా? జాలీగా ఉంది. ప్రపంచమే వెనక్కి వెళుతున్నట్టుంది. మన గ్యాంగ్ హాయ్, ఓకే బాయ్. మామ్, ఎస్ మై సన్, ఐ నీడ్ సమ్ పాకెట్ మనీ. గో టు ద కిచెన్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ మై పర్స్. ఓకే మామ్, థ్యాంక్స్. మా మిరియాల డబ్బాలో లేదమ్మా, మా రావాల డబ్బాలో చూడరా. మా ఇందులో కూడా లేదమ్మా, రామ్మా నువ్వే వచ్చి తీసేయమ్మా. వెతకడం కూడా రాదు, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతావా ఏంటి? ఏంటి కారు, బాగున్నావా? అమ్మయ్యా చివరికి ఇప్పుడు బయటికి దిగిపోతున్నాడు. ఏం బైకో, వెళ్దామా? వెళ్దాం బాస్, నేను రెడీ. రే అంటే ఈరోజు నన్ను బయటికి తీవా? అందుకు చెప్పినా అర్థం కాదు. ఫస్ట్ పాయింట్,
నీకు తిండి 4000 రూపాయలకి పెట్టాలి, కానీ వీడికి 60 రూపాయలకి తిండి పెడితే ప్రపంచం అంతా తిప్పుతాడు. రెండో పాయింట్, ఇదిగో వాడిని ఒక కిక్కు కొడితే ½ an hourలో తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాడు, కానీ నేను బయటికి తీసి ఆ వీధి చివరికి వెళ్ళడానికి ½ an hour అయిపోతుంది. అందులోను ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో గంటన్నర అయిపోతుంది. థర్డ్ పాయింట్, సింగిల్ గానే కదా వెళుతున్నా, ఓ 3-4 వెళ్తే నిన్ను తీసుకెళ్లొచ్చు. మరి నన్ను ఎప్పుడూ బయటికి తీసుకెళ్తావు? వచ్చే నెల నా ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం ఊటీ, నిన్ను కొండ మీదకి తీసుకెళ్లి పెట్టి తాగుదాం వేడి వేడి టీ. చంపుతారా ఇప్పుడు నిన్ను కొట్టి? నువ్వు కనుక నీ ఫ్రెండ్స్ ని బండ్లు ఎక్కించావనుకో నిన్ను చంపేస్తా. ఎప్పుడు ఎక్కినా వాన్ చేసుకుంటారు. అది నిజమే, వాళ్ళతో నిన్ను తీసుకెళ్తే వాటర్ వాష్ కి వారం పడుతుంది. అవునరా బాబు, సరే ముందు బయటికి వెళ్దాం పదా. వెళ్దాంలే, ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు పదరా. గోపాల్, నేను ఇక మ్యాజిక్ చేసి చూపించినా? మ్యాజికా? ఏం మ్యాజిక్? ఈ నోట్బుక్ లో ఈ క్యాండిల్ తోటి నీకెవరంటే ఇష్టం ఉంటుందో వాళ్ళ పేరు రాయ్. ఇదిగో, ఈ క్యాండిల్ తో రాస్తే ఏం తెలియదు కదా చింటూ. రే అదే మ్యాజిక్ రా, నువ్వు రాయరా చెప్తాను. నువ్వు ఇందులో ఏం రాసావో ఇంకా నాకు తెలియదు, చూసావుగా. మరి నువ్వు ఎలా రా కనిపెడతావు? ఓం కాళీ జై కాళీ భద్రకాళి. ఇష్టం లేని పేరు రాయమంటే నా పేరు రాస్తావా? నువ్వు చెప్పావని రాశాను చింటూ, జోకు. అది ఎంత పెద్ద జోకో నాకు తెలుసులే. ఓకే, సూట్ కేసు ఊరికెళ్దామా? ఊరుకా? ఇప్పుడెందుకు ఊరికి? నేను ట్రావెలర్ అన్న విషయం మర్చిపోయావా? అప్పుడప్పుడు ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటానుగా. ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఈసారి ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్తున్నాం. అంత దూరమా? అందుకే మొత్తం నీలోని సరిదిద్దాం అనుకుంటున్నా. రే వద్దురా రే. కొంచెం కోఆపరేట్ చేయి. రే మరిదీసి పెట్టరా రే. చెత్త బుట్టలో చెత్తని కుక్కినట్టు నాకు కుక్కుతున్నావేంట్రా? రే వద్దురా రే. ఇంకా కొంచెం. రే వద్దురా. రే వద్దురా రే, ఇక చాలరా రే, వదిలేరా రే. అవల కాదురా. రే ఇక చాలరా రే, వదిలేరా రే. అమ్మయ్య, అయిపోయింది. రే నువ్వు జీవితంలో అస్సలు బాగుపడవురా. అయ్యో, మళ్ళీ ఇప్పుడేమైందిరా? సారీ సూట్ కేసు, నేను ఆ పామా డ్రైవర్ లోపల పెట్టడం మర్చిపోయాను. సరే అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే ఆ ఒకటి తెచ్చి పెట్టేసుకుంటాను. రే నువ్వు ఏం వేసుకోకపోయినా పర్లా, ముందు బయలుదేరరా. చూడండి, నాకు శాలరీ వచ్చింది, పోయిన నెలే మీకు చేయాల్సినవన్నీ చేసేసాను. అగరికి ఆయిల్ మార్చిన తర్వాత ప్రాబ్లం ఏం లేదండి. సంతోషం. గురు, కేబుల్ టీవీకి డబ్బులు ఇదిగో తీసుకో. ఈఎంఐగా. అవును బాసు, రే గ్యాస్ నుంచి గాలి రావట్లేదురా. వాడికే మాయరోగం వచ్చింది. గాలి ఖాళీ అయిపోయింది బాస్, రీఫిల్ చేయాలి. మళ్ళీ ఇదొకటా? ఏం చేస్తాం, ఫుడ్ ముఖ్యం. ఇదిగో పట్టుకో. ఏంటి ఏసీ, బాగున్నారా? నేను బాగున్నాను బాబు. బాసు నెట్ అయిపోయింది బాసు, త్వరగా ఏదో ఒకటి చేయి బాసు. నేను వాడుతున్నప్పుడు బానే ఉంది, బిల్లు కట్టేటప్పుడే దూడ తీరిపోతుంది. ఇదిగో తీసుకో. ఇంకింట్లో ఉంటే నాతో ఆడేసుకుంటారు, త్వరగా పారిపోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, పారిపోవాలి. పద బైకు, బయటికి వెళ్ళి బిర్యానీ తిందాం. బాసు నాకు ఇండియన్ ఆయిల్ లో బిర్యానీ కొనివ్వు బాసు. అక్కడ లేదు, నేను నడిచెళ్తా. చూడు గురు, ఇక్కడ మెయిన్ పిక్చర్ మనమే. ఇట్స్ మీ ఈబీ. ఏంట్రా నాకు ఈ బీపీ? చీకటి రాజ్యంలో హీరోన్రా నేను.